Let us start with illustration 35. Illustration 35 ఏం చెప్తుంది? XYZ Limited purchased 80% shares of ABC Limited on 1st April 2001 for 1,40,000. అంటే ఇయర్ స్టార్టింగ్లో 80% స్టేక్ ఎక్వైర్ చేసుకున్నాం 1,40,000కి. పీసీ ఎంత 1,40,000. ద ఇష్యూ క్యాపిటల్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ అంటే ద ఏబీసీ లిమిటెడ్లో క్యాపిటల్, ఆ తర్వాత ద బ్యాలెన్స్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L వాజ్ 60,000. ఓకే. ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2002, ABC Limited has earned a profit of 20,000 and later on it declared and paid a dividend of 30,000. ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2002, ఫస్ట్ ఇయర్ ఎండింగ్న ఈ మనం ఎక్వైర్ చేసిన కంపెనీ ఏం చేసిందట, అది ఎర్న్ చేసిన ప్రాఫిట్ 20,000. అండ్ లేటర్ ఆన్ అన్నది ఇంపార్టెంట్ కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడు ఎక్వైర్ చేసాం కంపెనీని, 1st April 2001. మనకి ప్రాఫిట్ ఎప్పటిదాకా ఎర్న్ చేసింది ఇచ్చాడు 31st March 2000. అంటే ఫస్ట్ ఇయర్ మనం ఎక్వైర్ చేసిన నుంచి మొత్తం కంప్లీట్ 1 year ఎర్న్ చేసిన ప్రాఫిట్ అంతా 20,000. అండ్ లేటర్ ఆన్ అంటే ఇది నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది. 31st March 2002న ప్రాఫిట్ ఇచ్చాడు. అండ్ లేటర్ ఆన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ 2002-2003 పీరియడ్లో వచ్చిన అప్పుడు ఏం చేస్తుందంటే డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నాడు 30,000. ఓకే. అజ్యూమ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ యాజ్ ద ఫేర్ వాల్యూ ఆన్ ఏ per share basis ఆఫ్ ద పర్చేజ్డ్ అసెట్. నాన్ కంట్రోలింగ్ ఫేర్ వాల్యూని 2 మెథడ్స్ ఉంటాయి మనకు క్యాలిక్యులేట్ చేయడానికి. ఒకటి ఫేర్ వాల్యూ మెథడ్, ఇంకోటి పిఎస్ అనే మెథడ్. వాడు ఏం చెప్తున్నాడు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని కంపేర్ చేయడానికి ఎన్సిఏ మెథడ్లోని అలాగే per share బేసిస్లోని మెథడ్లోని ఒకటే ఉందంట. అజ్యూమ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ one second, is same as the fair value. Is same as the fair value on a per share basis of the purchase asset. Okay, next, all net assets are identifiable net assets. There are no non-identifiable assets. The fair value of identifiable net assets is 1,50,000. The fair value of identifiable net assets ఎంత 1,50,000. ఓకే. ఫేర్ వాల్యూ ఇచ్చాడు అంటే ఫుల్ గుడ్ విల్ వాల్యూ. షో బై అన్ ఎంటిటీ హౌ డివిడెండ్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ XYZ Limited whenever it is received and after approval in the ensuing annual general meeting. షో బై అన్ ఎంట్రీ హౌ ద డివిడెండ్ షుడ్ బీ రికార్డెడ్. ఫస్ట్ ఎంట్రీ ఏం అడుగుతున్నాడు, డివిడెండ్ ఎలా రికార్డ్ చేస్తావు, డివిడెండ్ ఎక్కడ డిక్లేర్ చేస్తున్నావు, ఈ ఎంట్రీలో డిక్లేర్ చేస్తున్నావు చూడు. లేటర్ ఆన్ ఇట్ డిక్లేర్డ్ ఎప్పుడు, whenever it is received and after approval in the ensuing annual general meeting. Okay. What is the amount of non-controlling interest and say controlling interest ఎంత on 1st April 2001 and 31st March 2002 past journal entries on the acquisition date. Okay, done. Let us start. ఫస్ట్ ఎంట్రీ ఏంటి, ఆడ ఏమడిగాడు, ఫస్ట్ ఇది షో బై అన్ ఎంట్రీ. ఫస్ట్ ఇది చూద్దాం. డివిడెండ్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తాం అప్పుడు ఒక ఎంట్రీ రాయమన్నాడు. ఓకే. జర్నల్ ఎంట్రీ ఆన్ XYZ Limited SFS ఎక్వైర్ చేసుకున్నప్పుడు డివిడెండ్ ఎవరు డిక్లేర్ చేస్తున్నారు, ఏబీసీ లిమిటెడ్ డిక్లేర్ చేస్తుంది డివిడెండ్, రైట్. ఎప్పుడు డిక్లేర్ చేస్తుంది, లేటర్ ఆన్ అంటే 31st 2002 2003 అంతే కదా. 31st March వరకు ప్రాఫిట్ నెక్స్ట్ ఇయర్లో ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2002-2003 అప్పుడు ఏం చేస్తుంది, డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది. అంటే ఏంటి, మనం యాజ్ అన్ కంపెనీ ఆఫ్ XYZ Limited వీఆర్ రిసీవింగ్ డివిడెండ్. ఎంత డివిడెండ్ రిసీవ్ చేసుకుంటున్నాం, బ్యాంక్ అకౌంట్ టు డబ్బులు వస్తాయి టు డివిడెండ్ ఇన్కమ్. మొత్తం ఎంత చెప్పాడు, లెటర్ ఆన్ ఇట్ డిక్లేర్డ్ డివిడెండ్ ఆఫ్ 30,000 అంట. 30,000 మొత్తం డివిడెండ్ డిక్లేర్ చేసింది. కానీ మన స్టేక్ ఎంత ఈ కంపెనీలో 80% కాబట్టి 24,000 తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ whenever it is received ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటే అప్పుడు వేసుకుంటా ఎంట్రీ. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ NC 1st April 2001
1 April 2001 ఎక్వైర్ చేసుకున్నప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 20% ఉంది. ఓకే, అంటే స్టెప్ 3 అడుగుతున్నాడు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంతే కదా, ఎక్వైర్ చేసుకున్నప్పుడు అంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఆ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకున్నాం, వాడు నీకు ఫెయిర్ వాల్యూ మెథడ్లో ది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఈజ్ 1,50,000 అంట. సారీ అది కాదు అక్కడ పాయింట్. %80 ఆఫ్ షేర్స్ ఆఫ్ సో ఈ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పిఎస్ఎన్ఏ అండ్ ఫెయిర్ వాల్యూ. ఓకేనా, ఫెయిర్ వాల్యూ ఏది డిటర్మైన్ చేయాలి, వాల్యూ డిటర్మైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1,40,000 అనేది ఫెయిర్ వాల్యూ కింద ట్రీట్ చేయాలి. పిఎస్ఎన్ఏ అంటే ఆ ఫెయిర్ వాల్యూ నేను ఎంత ప్రపోర్షనేట్ తీసుకోవాలన్నది చెప్పేది ఈ 20%. ఓకేనా, అంటే నువ్వు ఎలా చూడాలి దీన్ని, అది ఎందుకు అలా అన్నానంటే ఎస్యూమ్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఫెయిర్ వాల్యూ ఆన్ ఏ పెర్ షేర్ బేసిస్ ఆఫ్ ద పర్చేజ్ రిసెట్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇంకంతే, ఎక్కువ ఆలోచించుకు. ఇంకా అయితే మామూలుగా పర్చేజ్ చేసినప్పుడు 80% స్టేక్కి ఎంత ఇస్తున్నాడు, 1,40,000. మరి అలా అయితే నా యొక్క ఎన్సీఏ యొక్క స్టేక్ ఎంత, 20%కి ఎంత ఇవ్వాలి, 35,000. అదే ఇప్పుడు ఫెయిర్ వాల్యూ మెథడ్లో 35,000. ఓకే, ఆ తర్వాత ఇయర్ ఎండ్కి ఏమవుతుంది, ఓపెనింగ్ 35,000 ప్లస్ పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్. మనం పోస్ట్ అని రాస్తాం కదా, ఇక్కడ పోస్ట్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇద్దరికి ఇస్తాం. ఒకటి పేరెంట్, ఇంకోటికి ఏమో ఎన్సీఏ స్టెప్ 3B అని చెప్తాం. 3B ఇది స్టెప్ 5లోకి వెళ్తుంది. స్టెప్ 3Bది ఇదే కదా. అయితే పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్ ఎంత అని చెప్పండి నీకు క్లియర్గా క్వశ్చన్లో. మొత్తం ఈ ఇయర్ అంతా కలిపి ఎంత సంపాదించింది, ఇది హ్యాజ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20,000 ప్రాఫిట్ ఎర్న్ చేసిందంట. ఆ 20,000 మీద వీడి యొక్క స్టేక్ ఎంత, 20% యాడ్ చేస్తే 4,000. సో ఇది తీసుకుంటే డివిడెంట్ ఎప్పుడు డిక్లేర్ చేసి, యాక్చువల్గా డివిడెంట్ ఇక్కడ మైనస్ చేయాలి, మీ ఎన్సీఏ యొక్క కంట్రోల్ ఎంత ఉంటే అంత. కాకపోతే డివిడెంట్ ఎప్పుడు ఇష్యూ చేసాడు, నెక్స్ట్ ఇయర్ ఇష్యూ చేశాడు. మనం ఇప్పుడు ఏ ఇయర్కి వేస్తున్నాం, 31 March 2002కి వేస్తున్నాం. సో ఇందులో నెక్స్ట్ ఇయర్లో కాబట్టి ఇక్కడ రాదు, అప్పుడు క్లోజింగ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, జర్నల్ ఎంట్రీ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అడేమడిగి నెక్స్ట్ పాస్ జర్నల్ ఎంట్రీ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ డేట్. ఎక్విజిషన్ డేట్ అంటే ఏంటి, సింపుల్గా నేను అడిగినట్టు స్టెప్ 6 అడిగినట్టు. స్టెప్ 6లో మనం ఏం చేస్తాం, పీసీని ఇంకార్పొరేట్ చేస్తాం, ఎన్సీఐ, ఆ తర్వాత -INA గుడ్ విల్. ఎందుకు ఇలా చేస్తానంటే పీసీ ఏమో 80%, ఎన్సీ ఏమో 20%, ఐఎన్ ఏమో 100%. సరిపోయింది కదా, 100%. సో దాన్ని ఇంకార్పొరేట్ చేయడానికి ఎంట్రీ పాస్ చేశాను. ఫస్ట్ ఏం చేయాలి, నాకు ఎసెట్స్ వస్తాయి, ఎసెట్స్ని రికార్డ్ చేసుకోవాలి. ఫెయిర్ వాల్యూ ఎంత చెప్పాడు క్వశ్చన్లో, ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఈజ్ 1,50,000 అంట. ఓకే, పీసీ ఎంత పే చేసాను దానికి, పీసీ ఎంత పే చేశాను, 1,40,000 80%కి. మరి ఎన్సీఏ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, గుడ్ విల్కి ఏది వస్తుంది, ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలి, 35,000. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమైనా ఉంటే అది గుడ్ విల్కి వెళ్ళిపోద్ది, 25,000. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us go with నెక్స్ట్ క్వశ్చన్. illustration 45, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అండ్ గుడ్ విల్. సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా డిటర్మైన్ ఇన్ ఈచ్ కేస్. ఒక్కొక్క కేసులో వాడు ఏమేమి అడుగుతున్నాడు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ యూజింగ్ పిఎస్ఎన్ఏ మెథడ్ ఎట్ ద డేట్ ఆఫ్ కన్సాలిడేషన్, గుడ్ విల్ ఆర్ జీబీపీ, అమౌంట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీస్ ప్రాఫిట్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అస్యూమింగ్ హోల్డింగ్. సారీ, ఫస్ట్ ఏమడిగాడు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎట్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎన్సిఐ యొక్క అడుగుతున్నాడు. అది ఎన్సిఐ ఎందులో ఇచ్చాడు, ప్రొపోర్షనేట్ షేర్ మెథడ్లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏంది, అది స్టెప్ 5లో ఉన్నది అడుగుతున్నాడు. స్టెప్ 3. ఆ తర్వాత గుడ్ విల్ ఆర్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ అనేది స్టెప్ 4 అడుగుతున్నాడు. అమౌంట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీస్ ప్రాఫిట్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అండ్ హోల్డింగ్ కంపెనీస్ ఓన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి, కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ స్టెప్ 5 అడుగుతున్నాడు. ఓకేనా, ఇది ఈచ్ కేసులో ఇచ్చాడు.
కేస్ 1 చూద్దామా ఫస్ట్. చూడు కేస్ 1. కేస్ 1 ఏంటి? స్టెప్ 1 పీసీ 90% ఎక్వైర్ చేసుకున్నామంట. చూడు 90% ఎక్వైర్ చేసాం. ఎంత సబ్సిడరీ ఏ అనే సబ్సిడీని ఎక్వైర్ చేసాం 90%. అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఎంత కాస్ట్ అనేది మనకు పర్చేస్ కన్సిడరేషన్ 1,40,000 ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 1st April 2001. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? ఐఎన్ఏ ఇప్పుడు ఐఎన్ఏలో ఏమేమి రాయాలి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అలాగే అదర్ ఈక్విటీ. ఇక్కడ చూడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 1,50,000. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1,00,000, అదర్ ఈక్విటీ ఏమో ప్రీ పోస్ట్. ఎప్పుడు ఎక్వైర్ చేసాం మనం? 1st April 2001. ఇంకా వాడు ఇచ్చిన డేటా ఎప్పుడుది? 1 second. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇప్పుడు మనం ఎక్వైర్ చేసిన డేట్ ఎప్పుడు? 1st April 2001. ఆడిచ్చిన బ్యాలెన్స్ షీట్ కూడా 1st Aprilకే కదా ఇచ్చాడు. అయితే ఓపెనింగ్ ఎంత క్లియర్గా ఇచ్చాడు. ఆ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 1st Aprilకి ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఓపెనింగ్ ఎంత? అదర్ రీటైన్ ఎర్నింగ్స్ ఎంత? రీటైన్ ఎర్నింగ్స్ 1st April 2001 50,000 రీటైన్ ఎర్నింగ్స్. అబ్బా, అదే ఇయర్ క్లోజింగ్కి ఎంత ఇచ్చాడు? మొత్తం 70,000 ఇచ్చాడు. ఏంటి కావాలా? 70,000 క్లోజింగ్ అయితే ఓపెనింగ్ ఎంత అవుతుంది చెప్పు? ఓపెనింగ్ ఏమో 50,000 అవుతుంది. ఇప్పుడు క్లోజింగ్ ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. అదే రాసాం మనం. చూడు అదే నెక్స్ట్ పోస్ట్లోకి వెళ్ళిపోతుంది. పోస్ట్లో మళ్ళీ టైం వాల్యూ ఆఫ్ అడ్జస్ట్మెంట్ చేస్తావా? చేయను. ఎందుకు చేయను? ఎందుకంటే ఇది కంప్లీట్ 12 months ఇన్ఫర్మేషన్ కదా. 6 months కానీ కాదు. ఇది పార్షియల్ కాదు, ఇది కంప్లీట్ ఇయర్ కాబట్టి చేయక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ టైం వాల్యూ అడ్జస్ట్మెంట్ అనేది రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పీసీ క్యాలిక్యులేట్, ఐఎన్ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ఇది 50,000, 1,00,000 ప్లస్ 50,000 ఐఎన్ఏ 1.5. సో నెక్స్ట్ ఏంటి? పేరెంట్ కంట్రోల్ ఏమో 90% కాబట్టి 18,000. ఎన్సీఎఫ్ 10%కి 2,000. ఇటు సాగు కొడుతున్నాడు. 5 రూపాయల కేజీ ఏమో. స్టెప్ 3 నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఏంటి? 1 నెక్స్ట్ ఎన్సీఏ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ పిఎస్ అనే మెథడ్లో కాబట్టి మొత్తం ఐఎన్ఏ మీద ఎన్సీఏ యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఐఎన్ఏ ఎంత? 1.5 lakhs. దాని మీద స్టేక్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? మనది పీసీ 90% కాబట్టి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 10% ఉంటుంది. ఓకేనా? ఒకసారి సో 90% మనం ఎక్వైర్ చేసామంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 10% కాబట్టి 10%తో మల్టిప్లై చేశాను. ఏది? ఐఎన్ఏని ప్రొపోర్షనేట్ పిఎస్ అనే మెథడ్ కాబట్టి. దాని తర్వాత ఇయర్ ఎండ్కి ఏమవుతుంది? ఓపెనింగ్ ప్లస్ ఇక్కడ వచ్చే ఈ అమౌంట్. సో టోటల్ ఎంత? నెక్స్ట్ ఏంటి? గుడ్ విల్ ఆర్ జీబీపీని క్యాలిక్యులేట్ చేయాలి. పీసీ ఎంత వచ్చింది? ఆల్రెడీ 1,40,000 వచ్చింది. ఎన్సీఏ ఎంత వచ్చింది? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలి 1,15,000 మైనస్ ఐఎన్ఏ 100% చేస్తే ఎంత వచ్చింది? 100% ఐఎన్ఏ 1.5. సో గుడ్ విల్ ఈజ్ దిస్ మచ్. నెక్స్ట్ ఇంకేమంటాడు? కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీలో అడుగుతున్నాడు. పేరెంట్ ఈక్విటీ ఎంత? పేరెంట్దా ద కంపెనీ ఓన్, ఎవరైతే హోల్డింగ్ కంపెనీ యొక్క ఓన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత? 2 lakhs అట. పేరెంట్ యొక్క అదర్ ఈక్విటీ 2 lakhs. ఇప్పుడు పోస్ట్ ఎంత వచ్చింది? స్టెప్ 5 18,000. కలర్ 18,000. దట్స్ ఇట్. రైట్ ఆన్సర్. సిమిలర్లీ సెకండ్ క్వశ్చన్ కూడా ఇవన్నీ ఇంకా అంతే. ఇంకొక క్వశ్చన్ చేస్తాను, ఇది ఫాస్ట్గా చేస్తాను చూడు. కేస్ 2 బి అని ఎక్వైరీ చేసాం. 85% అంటే పీసీ ఎంత ఇక్కడ? కేస్ 2 పీసీఎం 85% 1,04,000 పే చేసాం. నెక్స్ట్ ఐఎన్ఏ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 1 lakh. కలర్ వాళ్ళ 1 lakh. అదర్ ఈక్విటీ ప్రీ పోస్ట్ సేమ్, మళ్ళీ అది కూడా అంతే. ప్రీ ఎంత వచ్చింది? మొత్తం రిటైన్ ఎర్నింగ్స్ 30,000 అయితే ఇయర్ క్లోజింగ్కి చూడు 30,000 అన్న. అందులో క్లోజింగ్ ఎంత ఉంది? 20,000. అంటే ఓపెనింగ్ ఎంత? 10,000 కదా. సో చూడు
30,000, 10,000, 20,000 లైక్ దిస్ యూ షుడ్ నాట్ థింక్. ఓకే, అది తప్పు. ఎందుకంటే నువ్వు క్లోజింగ్ చేసుకోవాలి కదా, ఇలా ఎందుకు చేస్తావు? తప్పది. మనకి ఇయర్ ఎండ్కి ఉన్న రిటైన్ ఎర్నింగ్స్ ఎంత? మొత్తం 20,000 ఇయర్ ఎండ్కి ఉన్నది. అయితే ఈ 20,000 ఇయర్ ఎండ్కి ఉంటే స్టార్టింగ్లో ఇయర్ బిగినింగ్లోనే నీకు రిటైన్ ఎర్నింగ్స్ ఎంత ఉందంటే 30,000 ఉంది. బిగినింగ్లో ఉందంటే ఏంటి? యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ప్రీకి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు క్లోజింగ్లో ఎంత ఉంది? ఈ రోజున 20,000 ఉందంట. అంటే 30,000 20,000కి ఎలా పడిపోద్ది అంటే 10,000 లాస్ వచ్చినట్టే కదా అక్కడ. ఇది ఇంపార్టెంట్ ఇందులో. సో ఇది పోస్ట్కి వెళ్తుంది. సో అర్థమైందా? ఇది ఇంపార్టెంట్, కొంచెం ఫోకస్ చేసి చూడు. ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్, డిఫరెంట్. నెక్స్ట్ ఇంకేముంది? పీసీ ఎన్సీఏ. పీసీ ఎంత? 85%కి 10,000 ఇంటూ 85%, ఇదేమో 15%. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎలాగా? 3,000 ప్లస్ 1,30,000. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ పిఎస్ఎన్ ఏమవుతుంది? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత ఉంది? ఐఎన్ఏ ఇంటూ ఎన్సీఐ పర్సంటేజ్ 19,500. ఆన్ ఇయర్ ఎండ్ ఎంత వచ్చింది? ఓపెనింగ్ వచ్చేసి 19,500. ఇది ఓపెనింగ్. దాని మీద పోస్ట్ ఎక్విజిషన్ లాస్ ఎంత? వాట్ ఈస్ ద పోస్ట్ ఎక్విజిషన్ లాస్నా? ఇక్కడ లాస్ వచ్చింది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ప్రాఫిట్ వస్తే తీసుకున్నప్పుడు లాస్ను కూడా తీసుకోవాలి కదా, అంతే. సో దట్ ఈస్. దాని తర్వాత గుడ్ విల్. పీసీ ఎంత పే చేసాం? 1,04,000 చూడు. నెక్స్ట్ ఎన్సీఐ. నీ షేర్ ఎంత? ఎవరిది ఇది? ఎన్సీఐ యొక్క షేరు. గుడ్ విల్ క్యాలిక్యులేషన్కి ఇది తీసుకుంటాను 19,500. దాని తర్వాత ఐఎన్ఏకి ఏం తీసుకుంటాను? ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ మొత్తం ఎంత ఉన్నాయి? 1,30,000 మైనస్ గుడ్ విల్ వచ్చింది. గుడ్ విల్గా ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ జీబీపీ వస్తుంది. ఓకే. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ. పేరెంట్ ఈక్విటీ ఎంత ఉంది? ఆల్రెడీ క్వశ్చన్లోనే చెప్పాడు, పేరెంట్ అయితే 2 lakhs ఉందని. నెక్స్ట్ లాస్ ఎంత వచ్చింది వీడికి? 8,500 లాస్. సో 1,91,500 ఆన్సర్. డన్. లెట్స్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 47. ఓకే. Entity A acquired 60% of Entity E 2 years ago for 6,000. At that time, Entity B's fair value was 10,000. It had net assets with a fair value of 6,000, which for the purpose of this example was the same as the book value. Goodwill of 2,400 was recorded being 6,000. On 1st October 2000, Entity A acquires a further 20% interest in Entity B, taking its holding to 80%. At that time, the fair value of the Entity B is 20,000. Entity A pays 4,000 for the 20% interest. At the time of purchase, the fair value of the Entity B's net asset is 12,000 and the carrying amount of the non-controlling interest is 4,000. Pass journal entries to record the transaction. అడుగుతున్నాడు, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి ఎంట్రీ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మనం 60% ఎక్వైర్ చేసామంట. ఓకే, మనం ఎక్వైర్ చేసింది 60%. అప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 40% ఉంటుంది. అయితే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ చూడు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇంకో 20% ఎక్వైర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన కంట్రోల్ ఎంత ఉంది? 80%. అంటే అప్పుడు ఈ 80 ఎక్వైర్ చేసిన ఎక్స్ట్రాగా 20% ఎక్వైర్ చేసింది కాబట్టి మన యొక్క స్టేక్ 80% ఉంది. అప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 20% ఉంటుంది. ఈ 20% అప్పుడు అయితే వాడు ఏమడుగుతుందంటే, పాస్ జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ది ట్రాన్సాక్షన్. వాడు క్లియర్గా అడిగేది ఏంటంటే, ఈ ఎన్సీఏ ఈ ఫర్దర్ ఎక్విజిషన్ అప్పుడు ఎలా రికార్డ్ చేస్తావు అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్ట్ని చూపించాలి మనం. ఓకేనా? అయితే ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుందంటే, మనకి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించాలి. ఫస్ట్ 40% ఉన్న నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని ఇప్పుడు 20%కి తీసుకురావాలి. అయితే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని పెంచాలంటే ఏం చేస్తాం? క్రెడిట్ సైడ్ చేస్తాం. కానీ ఇక్కడ తగ్గిస్తున్నాం కాబట్టి డెబిట్ సైడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని తగ్గించాలి కాబట్టి డెబిట్ సైడ్ చేశాను. దానికి నేను ఎంత పే చేస్తున్నానంట? ఎట్ దట్ టైమ్ ద ఫేర్ వాల్యూ Entity A pays 4,000 for 20% interest.
ఆ 20% ఇంట్రెస్ట్ కోసం నేను ఎంత పే చేస్తున్నానంట, 4000 పే చేస్తున్నానంట. క్లియర్గా చెప్పాడుగా, ఐఎమ్ పేయింగ్ 4000 అంటే క్యాష్ ఎంత పోతుంది నా దగ్గర నుంచి, 4000 పోతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. కానీ ఇప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత, 4000 ఉంది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. అంటే దాని అర్థం ఏంటి, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 40% ఉంది డే 1. ఆ 40%కి అది ఎంత క్యారీ అవుతుంది, దాని క్యారింగ్ వాల్యూ 4000. ఓకే, అంటే 40%కి 4000 ఉన్నప్పుడు ఇప్పుడు దాని వాల్యూ ఎంతకి రివైజ్ అయింది, 20%కి రివైజ్ అయింది. మరి 20% వాల్యూ దగ్గర అది ఎంత ఉంటుంది, 2000 ఉంటుంది. అంతే, సింపుల్. అంటే ప్రీవియస్లీ 4000 ఉన్న వాల్యూ ఇప్పుడు ఎంతకు పడిపోతుంది, 2000 పడిపోతుంది. అంటే ఇప్పుడు ఎంత తగ్గినట్టు, 2000 తగ్గింది. సో దాన్ని నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ కింద ఇక్కడ చూపించుకుంటాం 2000. సో మిగిలింది ఏమవుతుంది, కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ అకౌంట్ అని చెప్పి దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇది ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ ఫిగర్ కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఎందుకు కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీకి చేసుకుంటున్నా, స్టెప్ 5లో మనం ఏం చేస్తాం, కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ అని చెప్పి అక్కడ మనం ఏం చేస్తాం, రాస్తాం కదా. ఎలాగా, పేరెంట్ ఈక్విటీ అదర్ ఈక్విటీ ఎంత ఉంది, దాని తర్వాత పోస్ట్లోది స్టెప్ ఎంత వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ. ఇక్కడ ఎఫెక్ట్ అవ్వడానికి ఇక్కడ తీసుకెళ్దాం అంతే. క్వశ్చన్లో మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా వేస్ట్, మనకి ఏది అక్కర్లా, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదే. సో స్టార్టింగ్ ఎక్వైర్ చేసుకుని 60%, ఆ తర్వాత ఫర్దర్గా 20% ఎక్వైర్ చేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. చూడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇలిస్ట్రేషన్ 48. ఏ లిమిటెడ్ ఎక్వైర్డ్ 10% అడిషనల్ షేర్స్. ఏ లిమిటెడ్ ఎక్వైర్డ్ 10% అడిషనల్ షేర్స్ ఆఫ్ ఇట్స్ 70% సబ్సిడరీ. అంటే అర్థం ఏంటి, ప్రీవియస్లీ మన కంట్రోల్ ఎంత ఉంది ఇందులో, ప్రీవియస్గా మనది కంట్రోల్ చూడు 70% నా కంట్రోల్ ఉండేదంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండేది, డే 1లో 30% ఉంది, అంతే కదా. 30% ఉంది. అయితే ఇప్పుడు నేను ఇంకో ఎడిషనల్ 10% ఎక్వైర్ చేశా, అంటే 80% ఎక్వైర్ చేశా. అప్పుడు ఏమవుతుంది చూడు ఒకసారి, ఇక్కడ ప్రీవియస్లీ నా కంట్రోల్ 70% ఉండేది, ఇక్కడ రాస్తుంది చూడు 70% ఉండేది. ఇప్పుడు ఎంతకు వెళ్ళింది నాది, అప్పుడు ఎన్సీఏ 30% ఉండేది. సారీ, 1 సెకండ్, సారీ, చాలా అడవుడు చేస్తున్నాను. నెక్స్ట్ 70% ఉన్నప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందిరా, 30% ఉంది. ఇప్పుడు ఏం చేశానంటే ఫర్దర్గా ఇంకో 10% ఎక్వైర్ చేశాను. అంటే 10% ఎక్వైర్ చేశానంటే ఇప్పుడు నా స్టేక్ ఎంత ఉంది, 80% ఉంది. అప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 20% ఉంది. డన్. అయితే ఇప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పడ్డది అంటే 10% తగ్గింది, అది మైనస్ అయింది. 10% మైనస్ చేస్తేనే కదా 20%కి వచ్చావు. అంటే నువ్వేం చేయాలంటే డీరికగ్నైజ్డ్ పార్టీ చూడాలి, క్యారింగ్ అమౌంట్ కాదు చూడాల్సింది. అంటే ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాను, నీకు స్టార్టింగే చెప్పాను, ఎప్పుడైతే డీరికగ్నైజ్ చేస్తున్నావో ఎన్సీఏ అనేది డెబిట్ అయింది. నార్మల్గా దాన్ని పెంచాలంటే ఎన్సీఏని క్రెడిట్ సైడ్ ఉండేదాన్ని క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని తగ్గించాలి కాబట్టి మనం ఎక్కడ రాస్తాం, దాన్ని తగ్గించాలి కాబట్టి ఎన్సీఏ డెబిట్ అవుతుంది. సో దీనికి మనం అడిషనల్గా ఎంత పే చేస్తున్నాం అనేది పాయింట్. ఇక్కడ చూడు, నేను ఎంత పే చేస్తాను దానికి, క్యాష్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. సరే క్వశ్చన్ చదువు ఇంకా. సో ఇప్పుడు నాకు ఏం తెలిసింది, ఎన్సీఏ తగ్గుతుంది, 10% తగ్గినప్పుడు దానికి ఎఫెక్ట్ చూపించుకోవాలి. ఓకే, ఫాలోయింగ్ relevant information is available in respect of the change in the non-controlling interest on the basis of the balance sheet finalized on 1/4/2000. Separate financial statements ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ 70% ఇట్ కాస్ట్ 70%కి 14,000 ఉంది. పర్చేజ్ ప్రైస్ ఫర్ ఎడిషనల్ 10% ఇంట్రెస్ట్కి ఎంత పే చేశానట, 2,600 పే చేశాను. అంటే ఎంత నేను క్యాష్ పే చేస్తున్నట్టు 2,600 పే చేస్తున్నాను ఆ ఎక్స్ట్రా 10% కోసం. సో దట్ ఈస్ మై అవుట్ఫ్లో క్యాష్. దాని తర్వాత నాన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఏం చెప్తుంది, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 30%కి 6,600 ఉందంట. అంటే 6,600 దేనికి ఈక్వల్ అంట, 30%కి ఈక్వల్ అంట. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 30%కి
నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత 30%, దానికి ఎంత ప్రపోర్షనేట్ 6,600. కన్సాలిడేటెడ్ P&L అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది 2,000, గుడ్ విల్ ఏమో 600 ఉంది. సో నీకు ఇంకా దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా చూడాలంటే క్యారింగ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 20% చేయకు, డైరెక్ట్గా ఎంత డీరికగ్నైజ్ చేయాలి 10% డీరికగ్నైజ్ చేయాలి. సో 30%కి 6,600 అయితే 10%కి ఎంత అని చేయి. అప్పుడు ఏం చేస్తావు 6,600 ఇంటూ 10% డివైడ్ బై 30% చేస్తే ఎంత వస్తుంది 2,200 వచ్చింది. అంటే నేను ఇప్పుడు డీరికగ్నైజ్ చేయాల్సిన అమౌంట్ ఎంత 2,200, రైట్. సో దాన్ని డీరికగ్నైజ్ చేయ, ఎన్సీ ఎంత 2,200 మైనస్ అయిపోతుంది. ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్ దేనికి వెళ్తుంది కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీకే. ఎందుకో చెప్పాను కదా ఇందాక, కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీకి ఎందుకు వెళ్తుంది డిఫరెన్స్. కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ అది స్టెప్ 5 కదా మనకి. కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ స్టెప్ 5. మామూలు పేరెంట్ యొక్క రిటైన్డ్ ఎర్నింగ్స్ ప్లస్ ఎన్సిఏ తగ్గిందనుకో, ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే మనం వాడిది తగ్గుతుందంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టే కదా. మన ఇంట్రెస్ట్ పెరిగితే ఎక్కడ చూపించుకుంటాం కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీలను ఇక్కడ చూపించుకుంటాం పేరెంట్ స్టెప్ 5. సో అందుకని కన్సాలిడేటెడ్ ఈక్విటీ అని గుర్తుంచుకో. డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఆడి అసలు ఏమడిగాడు, ద రిపోర్టింగ్ డేట్ ఆఫ్ ద సబ్సిడరీ అండ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ 31st March 2000, ప్రిపేర్ నోట్. ఆడు ఏమడుగుతున్నాడు నోట్ అడుగుతున్నాడు. సో ఇదే నోటు. ఆ తర్వాత ఏమడిగాడు, షుడ్ గుడ్ విల్ బీ అడ్జస్టెడ్ ఫర్ ద చేంజ్. గుడ్ విల్కి దీనికి సంబంధం ఉంటుంది, గుడ్ విల్ ఏమి అడ్జస్ట్ అవ్వదు కదా. గుడ్ విల్ షుడ్ నాట్ బి చేంజ్, షుడ్ నాట్ బి అడ్జస్టెడ్, దట్స్ ఇట్. సో లెట్ us go with question number illustration 49. ఏ లిమిటెడ్ ఎక్వైర్డ్ ఏంటంట, ఏ లిమిటెడ్ ఎక్వైర్డ్ 70% ఆఫ్ షేర్స్ ఆఫ్ బి లిమిటెడ్. A Limited acquired 70% of shares of B Limited on 1/4/2000 when fair value of the net assets of B Limited was 200 lakh during 2000 to 2001. B Limited made a profit of 100 lakh individual and consolidated balance sheet ఇచ్చాడు. Individual consolidated balance sheet. A Limited acquired another 10% stake in B Limited on 1/4/2001 at 32 lakh. The proportionate carrying amount of the non-controlling interest is 30 lakhs. Show the individual and consolidated balance sheet of the group immediately after the change in the non-controlling interest. అది ఏమి అడిగాడు మనల్ని, ఇండివిజువల్ అలాగే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు. అడిచ్చిన ఇన్ఫర్మేషన్ దేని మీద ఇచ్చాడు, ఎన్సీఏ మీద ఇచ్చిన ఇంపాక్ట్. ఫస్ట్ స్టార్టింగ్ మన కంట్రోల్ ఎంత ఉందంటే 70%. ఓకే, పేరెంట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, పేరెంట్ కంట్రోలింగ్ స్టార్టింగ్లో 70% ఉంది. అంటే మన కంట్రోల్ 70% ఉందంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత 30%, రైట్. నెక్స్ట్ ఏ లిమిటెడ్ ఎక్వైర్డ్ అనదర్ 10% స్టేక్. మనం ఎంత ఎక్వైర్ చేసాం, అనదర్ 10% స్టేక్ని ఎక్వైర్ చేసాం అంటే మన స్టేక్ 10% పెరుగుతుంది, అంటే మొత్తం టోటల్ కూడా 80% అయింది. అలాగే మనది పెరిగిందంటే వాడిది తగ్గుద్ది 10%. సో వాడికి ఇప్పుడు ఈ రోజు ఉన్నది స్టేక్ ఎంత 20% ఉంది. ఓకేనా, డన్. ఆ తర్వాత ఏమవుతుంది, ఓకే. అయితే వాడు ఏమడుగుతున్నాడు, దీని యొక్క ఇంపాక్ట్ ఇండివిజువల్ని కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్లో ఎలా చూపిస్తాం అంటే ఫస్ట్ ఎస్ఎఫ్ఎస్లో వేద్దాం దీని ఎంట్రీ. జస్ట్ మన ఇదేమో ఆడేం అడగలేదు, మన క్లారిటీ కోసం వేస్తున్నాం అంతే. సో మనం ఏం చేసామంట, ఈ 10% స్టేక్ కొనడానికి మనం ఎంత ఖర్చు పెట్టాం 32 lakhs. క్యాష్ 32 lakhs పోయింది. ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేసింది ఎంత 32 lakhs. ఇది మన ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్లో అయితే. అదే సిఎఫ్ఎస్లో దాన్ని రాయాలంటే ఎలా రాస్తాం, క్యాష్ ఎంత పోయింది 32 lakhs. ఆల్రెడీ క్యాష్ అని చెప్పి క్యాష్ ఆల్రెడీ ఎస్ఎఫ్ఎస్లో రాస్తాయి కాబట్టి ఇంకా నువ్వు ఇందులో నీ బుక్స్లో ఉన్నది ఇన్వెస్ట్మెంట్ వాల్యూని తగ్గించాలి.
అందుకని 2 ఇన్వెస్ట్మెంట్ అని 32 lakhs రాసాం. ఓకే. నెక్స్ట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గుతుంది అంటే క్లియర్గా చూడు. అదేమన్నాడంటే ఎక్వైర్డ్ 10% స్టేక్ ఇన్ బి లిమిటెడ్, దాని యొక్క ప్రొపోర్షనేట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద ఎన్సీఏ ఎంతట 30 lakhs. దాని యొక్క క్యారింగ్ వాల్యూ ఎంత అంటే ఈ 10%కి క్యారింగ్ వాల్యూ ఈ 10% ఏది ఈ 10% యొక్క క్యారింగ్ వాల్యూ ఎంత? క్యారింగ్ అమౌంట్ ఏమో 30 lakhs. ఓకే. అంటే నువ్వేం చేయాలి? 30 lakhs తగ్గించాలి. 30 ఎన్సీఏ 30%, 30. ఓకే. రిమైనింగ్ బ్యాలెన్స్ దేనికి వెళ్తుంది? కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీకి 2కి వెళ్తుంది. అది జస్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అది. ఓకే. సో ఇప్పుడు ఎంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. క్వశ్చన్ నుంచి చేద్దాం చూడు. ఇది ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్స్, ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్స్ ఇవి. ఇది CFS, SFS, SFS. సో ఎక్కడెక్కడ అడ్జస్ట్ అయ్యి ఎక్కడెక్కడ చేంజెస్ వస్తుంది? ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్లో ఎక్వైరర్ కంపెనీ ఎవరు? ఏ లిమిటెడ్. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 32. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 150కి ఇంకో 32 యాడ్ చేశా, అంటే 182 అయింది. ఓకేనా. నెక్స్ట్ క్యాష్ ఎంత? 200 ఉండేది -32 చేయాలి. 200 - 32 అంటే 168. డన్. ఇంకా నెక్స్ట్ ఇంకే SFS ఆఫ్ ఏలో ఇంకే అడ్జస్ట్మెంట్లు రాదు. బి దాంట్లో మనం ఏం టచ్. నెక్స్ట్ అయితే కన్సాలిడేటెడ్ ఫైనల్ స్టేట్మెంట్లో ఎక్కడ అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. ఎంత చూడు ఇప్పుడు 182 182 ప్లస్ 168, 182 ప్లస్ 168, 350. సారీ, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 182 160. ఒకసారి ఇప్పుడు CFS కదా వేసేది. ఓకే. CFSలో ఏం చేస్తుందంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ గుడ్ విల్ ఎంత ఉంది? 10 ఆల్రెడీ ఉందంట. ఓకే, 10 వేసుకున్నాం. PPE ఎంత ఉంది? 827. ఓకే, యాజ్ ఇట్ ఈజ్. ఇన్వెస్ట్మెంట్ అన్నది SFSలో వస్తుంది కానీ CFSలో వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఫస్ట్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలో ఏ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా సరే మొత్తం అంతా క్యాన్సిల్ చేసేస్తుంది, ఏం చూపించట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ హియర్ నో. నెక్స్ట్ ఏంటి? క్యాష్ ఎంత ఉంది? 168 ప్లస్ 30. లేదా కన్సాలిడేటెడ్కి ఎంత ఇచ్చాడు? 230 ఇచ్చాడు ఇక్కడ. 230 నుంచి మన క్యాష్ ఎంత వెళ్ళిపోయింది? 230 - 32 అలా చేసిన 198. ఆ తర్వాత అదర్ కరెంట్ అసెట్స్లో మనకి చేంజ్ ఏం రాదు. సో టోటల్ ఎంత? దాని తర్వాత షేర్ క్యాపిటల్ ఎంత? ఎవరు తీసుకుంటాం? పేరెంట్ మాత్రమే తీసుకోవాలి. సో పేరెంట్ది. అదర్ ఈక్విటీ ఆల్రెడీ ఆడు ఎంత ఇచ్చాడు? 870 ఇచ్చాడు. ఆ ఇచ్చిన 870కి మనం ఏం చేస్తామంటే కన్సాలిడేటెడ్ ఈక్విటీ ఎంత ఎఫెక్ట్ అయింది? 2. 870 - 2 868. నెక్స్ట్ ఇంకేముంది? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 90 ఉంటే ఇప్పుడు ఎన్సీఏ ఎంత తగ్గాలి? 30 తగ్గింది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. అంటే 90 - 30 ఎంత? 60. సో చూడు, 200 ప్లస్ 868 ప్లస్ 60 ఎంత వచ్చింది? 1128 వచ్చింది. డెబిట్ సైడ్ ఎంత? 10 ప్లస్ 827 ప్లస్ 198 ప్లస్ 93. అక్కడ కూడా 1128 సరిపోయింది కదా బ్యాలెన్స్. దట్స్ ఇట్. సారీ, ఇక్కడ యాక్చువల్లీ సమ్మర్ చేసేసే కాన్సెప్ట్ డిస్కస్ చేయకుండా, సో సమ్మర్ చేసిన తర్వాత కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాను. సారీ. స్టెప్ ఎక్విజిషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పటిదాకా చేసిన సమ్ ఈ కాన్సెప్ట్లో. నార్మల్గా అయితే SFSలో ఎలా చేస్తాం? ఫస్ట్ కేసు ఏంటి?
మనకి 15% స్టేక్ ఆల్రెడీ ఉందనుకో ప్రీవియస్గా, ఇప్పుడు మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా ఇంకో 60% ఎక్వైర్ చేసాం. అప్పుడు ఏమైంది, మనకి కంట్రోలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇండియాస్ 103 ప్రకారంగా అకౌంటింగ్ చేసాం. 6 స్టెప్స్ అకౌంటింగ్ ఫాలో. ఏది, ఐడెంటిఫై ద ఎక్వైరర్, డేట్ ఆఫ్ ఎక్విజిషన్, పీసీ, ఎన్సిఐ, అది 103 ప్రకారం. గుడ్ విల్ కాంపిటీషన్ ఎలా చేస్తావు? స్టెప్ పీసీ 60% ఆల్రెడీ ఉంది, దాంట్లో ప్రీవియస్లీ హెల్డ్ ఎంత ఉంది మనకి 15%. ఫేర్ వాల్యూ అండ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇప్పుడు ఏమైంది, ఇది 60%, ఇది కూడా కలిపితే 75%, దానికి ఇంకో 25% కలిపితే ఏమైంది, ఎన్సిఐ వచ్చింది. దాని తర్వాత మైనస్ ఐఎన్ఏ. సో చూడు, ఎన్సిఐ మైనస్ ఐఎన్ఏ చేస్తే ఎంత వచ్చింది, గుడ్ విల్ ఆర్ జీబీపీ. ఓకే, ఇప్పుడు గెయిన్ ఆర్ లాస్. సిఎఫ్ఎస్లో మనం ఎలా రాస్తాం దాన్ని, ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని. సిఎఫ్ఎస్లో ఇదేం కాదప్ప, అది 103 బిజినెస్ కాంబినేషన్లో చేసాం కదా ఆల్రెడీ. 15% ప్రీవియస్ స్టేక్ మీద ఇప్పుడు ఇంకా పెరిగింది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తావు? జస్ట్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చూపిస్తున్నారు ఇక్కడ అంతే. జీబీపీ కన్నా వెళ్తుంది, దానికన్నా వెళ్తుంది. ఒకవేళ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ గెయిన్ ఆర్ లాస్ ఎక్కడికి వెళ్తుంది, సిఎఫ్ఎస్లో దాన్ని పిఎన్ఎల్ ఆర్ ఓసీఏలోకి పంపుతున్నాం. ఇది ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ కాదు, దట్స్ ఇట్. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. అదే ఈ సెకండ్ కేసు ఏంటి, ఫస్ట్ ఏప్రిల్న మనకి 70% స్టేక్ ఉంది, ఆల్రెడీ కంట్రోల్ ఉంది. కాకపోతే దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకో ఎక్స్ట్రాగా ఇంకో 15% ఎక్వైర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఎక్వైర్ చేసినప్పుడు మనకు కంట్రోల్ వచ్చేసింది, దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇంకో 15% ఎక్వైర్ చేస్తున్నాం. విల్ యూ ఫాలో ఆల్ 6 స్టెప్స్ అండ్ కంప్యూట్ గుడ్ విల్ అగైన్? నో. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏమి లేదు, చూడు మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను. సెకండ్ కేసు ఎలాగంటే, మనం డే 1 ఎప్పుడైతే ఎక్వైర్ చేసుకుంటున్నామో అప్పుడు ఏం చేసాం, ఫస్ట్ ఏం చేసాం, పీసీ ఇచ్చాం. దాని తర్వాత స్టెప్ 2 ఐఎన్ఏ క్యాలిక్యులేట్ చేసాం. స్టెప్ 3లో ఏం చేసాం, ఎన్సిఏ క్యాలిక్యులేషన్. స్టెప్ 4లో గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసాం, రైట్, నార్మల్గా స్టెప్స్. సో ఎప్పుడైతే ఎక్వైర్ చేసావు అప్పుడే నువ్వు గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేసేస్తున్నావు. ఏది, 6 స్టెప్స్ ద్వారా. ఎన్సిఏ 30% ఉందని. అయితే తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇంకో 15% ఎక్వైర్ చేస్తున్నా కంపెనీలో. అప్పుడు ఏం అడుగుతున్నాను నేను, విల్ యూ ఫాలో అగైన్ ఆల్ 6 స్టెప్స్ టు కంప్యూట్ గుడ్ విల్ అగైన్? మళ్ళీ ఇంకో 15% ఎక్వైర్ చేశాను కాబట్టి మళ్ళీ నేను గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేస్తానంటే చేయను. ఏం చేస్తానంటే అప్పుడు నేను ఎన్సీఏ దాని మీద ఇంపాక్ట్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, నా ఎన్సీఏ చేంజ్ అవుతుంది. ముందు డే 1లో నా ఎన్సీఏ ఎంత ఉంది, 30% ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అది 15% ఫర్దర్గా ఎక్వైర్ చేశాను కాబట్టి ఎన్సీఏ 30% నుంచి 15% పడిపోతుంది. ఎన్సీఏ మీద ఓన్లీ దాని ఇంపాక్ట్ మాత్రం చెప్తాను, ఓన్లీ ఎన్సీఏ విల్ రెడ్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఎన్సీఏ ఎంత ఉంది, 30% దగ్గర దాని క్యారింగ్ వాల్యూ 6000 ఉందనుకో. ఇప్పుడు 15% పడిపోయినప్పుడు 15% ప్రపోర్షన్కి ఎంత పడుతుంది, 3000. సో నేనేం చేయాలి, నా బుక్స్లో ఇది ఎంతైతే పడిందో, ఎంతైతే పడిందో దాని యొక్క ఇంపాక్ట్ని చూపించగలిగితే సరిపోద్ది. ఎన్సీఏ పెంచాలంటే క్రెడిట్ చేసుకుంటాను, దాన్ని తగ్గించాలంటే ఏం చేశాను, డెబిట్ చేస్తాను, రైట్. టు ఎంతైతే దాని మీద నేను ఎంత పే చేస్తున్నాను దానికోసం అని చెప్పి క్యాష్ వెళ్ళిపోతుంది. సో దట్స్ ఇట్. అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీలోకి వెళ్తుంది బ్యాలెన్సింగ్ ఫిగర్. పిఎన్ఎల్కి వెళ్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇది సిఎఫ్ఎస్ కాబట్టి సిఎఫ్ఎస్లో డైరెక్ట్గా వేస్తాయి. ఇప్పుడు ఒకవేళ మనం సిఎఫ్ఎస్లో డైరెక్ట్గా కాకుండా ఎస్ఎఫ్ఎస్ ద్వారా వేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా ఎస్ఎఫ్ఎస్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ కదా ఫస్ట్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. దాని తర్వాత దాన్ని నేను ఎక్కడ తీసుకెళ్ళాను, సిఎఫ్ఎస్లోకి వేసుకున్నాను. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి, అవన్నీ వస్తుంది. కాదు ఎన్సీఏ ఫర్దర్గా ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేసావు కదా నువ్వు, ఫర్దర్గా ఎడిషనల్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఏమైపోతుంది, నీ ఎన్సీఏ తగ్గిపోతుంది, ఎన్సీఏ తగ్గిస్తున్నా. ఆ తర్వాత నా దగ్గర నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, క్యాష్ ఆల్రెడీ నేను ఎస్ఎఫ్ఎస్లో ఇస్తాను కాబట్టి ఇప్పుడు నా బుక్స్లో ఏముంది, ఇన్వెస్ట్మెంటే ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ని క్యాన్సిల్ చేస్తాను. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమైనా ఉంటే దాన్ని కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీలోకి పంపించుకుంటాం. దట్స్ ఇట్. ఇది కాన్సెప్ట్ యాక్చువల్లీ, దీని కాన్సెప్ట్. దీని మీద ఆల్రెడీ ఇప్పటిదాకా సమ్మలు చేసేసాం. జస్ట్ దాని కాన్సెప్ట్ అక్కడ స్టార్టింగ్ డిస్కస్ చేసి సమ్మలు చేయాలి.
ఆర్డర్ చేయకుండా ఇలా చేశాను, సారీ. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ షేర్స్ ఇన్ సబ్సిడరీ. ఇప్పటిదాకా ఏం చేసాం, బిఫోర్ ఉన్న షేర్స్ మీద కొత్త షేర్స్ యాడ్ అయితే దాన్ని స్టెప్ ఎక్విజిషన్ అన్నాం. ఒక స్టెప్ ఇంకా ఎక్వైర్ చేసుకున్నాం అంతే. ఇక్కడ ఏమవుతుంది, మన దగ్గర ఉన్న షేర్స్లో కొన్ని ఇప్పుడు సెల్ చేసేస్తున్నాం, డిస్పోజ్ చేసేస్తున్నాం, అంటే మన కంట్రోల్ తగ్గుతుంది. ఓకే, డిస్పోజల్ ఆఫ్ షేర్స్ ఇన్ సబ్సిడరీ ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ కేసు అంటే వితౌట్ లాస్ ఆఫ్ కంట్రోల్, మన మెయిన్ కంట్రోల్ మన దగ్గర ఉంటుంది. ఇంకోటి ఈవెన్ ద కంట్రోల్ ఆల్సో వీఆర్ లూజింగ్. ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ లాస్ ఆఫ్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రీవియస్లీ ఎంత హోల్డ్ చేస్తాం, 70% స్టేక్. ప్రీవియస్లీ 70% స్టేక్ ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే 30% ఎన్సీఏ ఉంది, అప్పుడు అంతే కదా. ఇప్పుడు 10% ఏం చేశానంటే సెల్ చేసేసా. సెల్ చేసేస్తే నా దగ్గర మిగిలిన ఎంత ఉంటుంది, 60% స్టేక్. ఇప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 40%. ఈవెన్ నేను సెల్ చేసినా సరే నా కంట్రోల్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం ఈ కంపెనీ మీద కంట్రోల్ నాదే కదా, 60% కంట్రోల్. అప్పుడు ఏం చేస్తామంటే, కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్సీఐ అనేది పెరుగుతుంది. ఎన్సీఐని పెంచాలంటే ఏంటి, క్రెడిట్ చేస్తాను. ఇది ఒకవేళ డైరెక్ట్గా నేను సిఎఫ్ఎస్లోనే దాన్ని ఇంపాక్ట్ ఇస్తున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తాను, డైరెక్ట్గా సిఎఫ్ఎస్లో ఎలా ఎంట్రీ చేస్తాను రా, ఎన్సీఐని పెంచాలి. ఎన్సీఐని ఎంత పెంచుతాను, చూడు, ఎన్సీఐ ఎంత పెరగాలి, 2 ఎన్సీఐ అని చెప్పి ఎన్సీఐని పెంచాలి, 10% పెంచాను. ఆ తర్వాత ఎప్పుడైతే నేను నా కంట్రోల్లో అమ్ముతానో నాకు ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు క్యాష్లో చూపించుకుంటా. డిఫరెన్స్ ఏమైనా ఉంటే కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీలో పంపిస్తాను, బ్యాలెన్సింగ్ ఫిగర్స్. కాకపోతే ఇక్కడ పాయింట్ బి నోటెడ్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఎన్సీఐని మనం నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 2 మెథడ్స్లో చేస్తాం. ఒకటి ఫేర్ వాల్యూ మెథడ్, ఇంకోటి పిఎస్ఎన్ఏ మెథడ్. ఫేర్ వాల్యూ మెథడ్, పిఎస్ఎన్ఏ మెథడ్. వాట్ ఈజ్ ఫేర్ వాల్యూ మెథడ్? ఫేర్ వాల్యూ మెథడ్ అనేది క్వశ్చన్ ఎక్కడైనా చెప్పేసి అనుకో, డైరెక్ట్గా అది తీసుకుంటావు. ఒకవేళ ఏం చెప్పలేదు అనుకో, ఏమేమి తీసుకుంటావు, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ప్లస్ గుడ్ విల్. ఈ 2 కలిపితే టోటల్ ఫేర్ వాల్యూ వచ్చేస్తుంది. పిఎస్ఎన్ఏ మెథడ్లో ఏముంటుంది, ఓన్లీ పేరెంట్ యొక్క గుడ్ విల్, పేరెంట్ మాత్రం ఉంటుంది గుడ్ విల్. దీని మీద ఒక సమ్ చేద్దాం ఫర్ బెటర్ క్లారిటీ, ఓకేనా. ఓకే, లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. దాని మీద డిస్పోజల్ మీద ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏంటంట, ఆమ్లా లిమిటెడ్ పర్చేసెస్ ఏ 100% సబ్సిడరీ ఫర్ 10 lakh at the end of 2001 when the fair value of the subsidiaries limited net asset was 8 lakhs. మనం ఏం చేసాం, పర్చేస్ చేసాం 100% సబ్సిడరీని, ఎంత 10 lakhsకి. దాని నెట్ అసెట్ ఏమో ఎంత ఇచ్చాడు. అయితే ద పేరెంట్ సోల్డ్, ఇప్పుడు పేరెంట్ 100% నుంచి ఇప్పుడు 40% అమ్మేసింది ఆల్రెడీ. అంటే మన దగ్గర మిగిలినంత 60% ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సబ్సిడరీ ఇన్ మార్చ్ 2004 టు అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ ఫర్ 9 lakhs. కన్సిడరేషన్ ఎంత, 9 lakhs. ద పేరెంట్ స్టిల్ మెయింటైన్ 60% కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్సిడరీ. ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద సబ్సిడరీస్ నెట్ అసెట్ ఈజ్ 18 lakhs ఇంక్లూడింగ్ నెట్ అసెట్స్ అండ్ గుడ్ విల్. క్యాల్కులేట్ ద గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడరీ. సో నువ్వు కొన్న రేటుకి ఎంత, అమ్మింది ఎంత, సో గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాడు. అది ఫైనల్గా అడిగేది. లెట్ us స్టార్ట్. ఇదేంటంటే డిస్పోజల్ వితౌట్ లాస్ ఆఫ్ కంట్రోల్ సమ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎన్సీఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను అమ్మేసానంట ఎన్సీఐ, అమ్మినప్పుడు నాకు ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి డైరెక్ట్ సిఎఫ్ఎస్లో. ఎంత వస్తుంది, 9 lakhs వస్తాయి. నా దగ్గర నుంచి ఏమైపోతుంది, అట్ ద సేమ్ టైం నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది అన్నది క్వశ్చన్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ హియర్. అది క్వశ్చన్ తెలియదు ఇంకా. సో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత పోతుంది, దాని క్యారింగ్ వాల్యూ ఎంత అన్నది ఫైన్ చేయడం ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. అయితే నువ్వు బాగా గుర్తుంచుకో, ఎన్సీఏ క్యాల్కులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫేర్ వాల్యూ మెథడ్, ఇంకోటి గుడ్ విల్ వాల్యూ మెథడ్. ఫేర్ వాల్యూ మెథడ్, ఇంకోటి పిఎస్ఎన్ఏ మెథడ్, ప్రొపోర్షనేట్ షేర్ నెట్ అసెట్స్. నువ్వు స్టెప్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఏం చేస్తావు, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 1 పీసీ, స్టెప్ 2 ఐఎన్ఏ. ఐఎన్ఏలో ప్రీ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది. ఇందులో మళ్ళీ పేరెంట్కి వెళ్తుంది, ఇంకోటి ఎన్సీఏ కూడా వెళ్తుంది. అంటే స్టెప్ 3లో ఏం చేస్తాం, స్టెప్ 3 డేట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఉన్న ఏ పాయింట్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉన్న ఎన్సీఏ. స్టెప్ బి ఇయర్ ఎండ్కున్న ఎన్సీఏ తీసుకుంటాం. ఇది కదా నార్మల్ ఫ్లో. అయితే డైరెక్ట్గా పీసీ మెథడ్లో ఫేర్ వాల్యూ మెథడ్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు ఇక్కడ క్వశ్చన్లో.
అంటే ఇప్పటిదాకా చూసిన సమ్లో ఏం చేసాం, ఫేర్ వాల్యూ డైరెక్ట్గా యాడ్ ఇచ్చేసేవాడు. ఫేర్ వాల్యూ అంటే ఇప్పుడు కంపెనీ యొక్క టోటల్ ఫేర్ వాల్యూ ఒక్కొక్క సమ్లో ఏం చేశాడు, 100% ఫేర్ వాల్యూ ఇంత అని చెప్తున్నాడు. 100% ఇంత అన్నప్పుడు ఎన్సీఏ యొక్క హోల్డింగ్ ఎంత అని చెప్పి దాని మీద పర్సంటేజ్ కట్టేసాం. 100% ఫర్ ఎగ్జాంపుల్ 80% అనేది పేరెంట్ ఇది, మిగిలిన 20% అంటే ఫేర్ వాల్యూ మీద 20% క్యాలిక్యులేట్ చేసి చేస్తాం. అయితే ఇక్కడ క్వశ్చన్లో నీకు ఫేర్ వాల్యూ క్లియర్గా ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. అయితే వాడు ఏం చెప్తున్నాడంటే నీకు ఒకటి తెలుసు, ఫేర్ వాల్యూ ఎంత ఎలా వస్తుంది, ఐఎన్ఈ ప్లస్ గుడ్ విల్ చేస్తే ఫేర్ వాల్యూ వచ్చేస్తుంది. కంప్లీట్ గుడ్ విల్ ప్లస్ ఫేర్ వాల్యూ చేస్తే అది గుడ్ విల్ వస్తుంది అనమాట. గుడ్ విల్ అనేటిది ఏమొస్తుంది, ఫేర్ వాల్యూ మెథడ్లో ఫేర్ వాల్యూ వచ్చేస్తుంది కంపెనీది. అయితే వాడు ఏమన్నాడు ఇక్కడ, ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద సబ్సిడరీస్ నెట్ అసెట్స్ ఎంత, 18 lakhs అట. ఓకే, అది అందరూ ఏమి ఇంక్లూడ్ చేశాడు, నెట్ అసెట్స్ని ఇంక్లూడ్ చేశాడు, అలాగే గుడ్ విల్ ఇంక్లూడ్ చేశాడు. అంటే ఈ రెండింటిని కలిపితే దాన్ని ఏమంటున్నాను, ఫేర్ వాల్యూ అంటున్నాను. అంటే ఫేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు నీకు, 18 lakhs ఇచ్చాడు. కంప్లీట్ 100% యొక్క ఫేర్ వాల్యూ అది. ఇది ఏంటట, ఇది 100% ఇది. సో నా యొక్క ఎన్సీఏ యొక్క హోల్డింగ్ ఎంత, 40%. సో 100%కి 18 lakhs అయితే ఇప్పుడు 18 lakhs మీద 40% చేస్తే ఎంత వచ్చింది, 7.2 lakhs. అది ఎన్సీఏ యాజ్ పర్ ఫేర్ వాల్యూ మెథడ్ ఎంత డిటర్మిన్ చేసో 7.2 lakhs. ఓకే, అది పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకోటి పిఎస్ఎన్ఏ మెథడ్. పిఎస్ఎన్ఏ మెథడ్లో ఏం చేసాం మనం ప్రీవియస్గా, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేసావు చెప్పు. పిఎస్ఎన్ఏ మెథడ్లో ఐఎన్ఏ, ఇక్కడ ఏదైతే ఐఎన్ఏ వస్తుందో ఐఎన్ఏ, ఈ ఐఎన్ఏ మీద ఎన్సీఏకు పర్సెంట్ స్టేక్ మల్టిప్లై చేస్తాం, రైట్. ఇక్కడ ఐఎన్ఏ ఎంత ఇచ్చాడు, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ వాల్యూ ఒకటే చూడు క్వశ్చన్లో 16 lakhs ఇచ్చాడు ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్. ఓకే, నేను ఒకవేళ పిఎస్ఎన్ఏ మెథడ్లో చేస్తే 16 lakhs ఇంటూ ఎన్సీఏ యొక్క నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత, 40%, మల్టిప్లై చేస్తే ఎంత, 6.4 lakhs. సో దీన్ని ఏమంటాం, ఎన్సీఏ పిఎస్ఎన్ఏ మెథడ్, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ పిఎస్ఎన్ఏ మెథడ్ అనమాట అది. ఓకే, అయితే ఇప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని యాజ్ పర్ ఫెయిర్ వాల్యూ మెథడ్ రికాగ్నైజ్ చేయాలా, లేకపోతే పిఎస్ఎన్ఏ మెథడ్లో రికార్డ్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఫెయిర్ వాల్యూ మెథడ్కే ఇవ్వాలి. సో ఫెయిర్ వాల్యూ మెథడ్ ప్రకారం ఇప్పుడు మన క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది, 40% క్యారింగ్ అమౌంట్. అంటే నేను అమ్మే 40% యొక్క వాల్యూ ఎంత, ఫెయిర్ వాల్యూ ప్రకారం 7,20,000. సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని 7,20,000 కింద రాసుకున్నాను. డిఫరెన్స్ ఏమైనా ఉంటే నీకు ఏం చెప్పాను, కన్సాలిడేటెడ్ ఈక్విటీలో పంపేస్తాను చెప్పాను. ఇంకా బిగిల్ బ్యాలెన్స్ 18 lakhs ఇందులో పంపాను, అదే 1,80,000 నేను దీనికి పంపాను. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మనం ఎస్ఎఫ్ఎస్లో ఏం రాసుకుంటాం, బ్యాలెన్స్ షీట్ బిఫోర్ డిస్పోజ్ చేయకముందు మన దగ్గర 100% 10 lakhs ఉంటుంది. నేను ఆఫ్టర్ అమ్మేసిన తర్వాత ఏం చేస్తాను, ఇప్పుడు నేను సెల్ చేసేస్తున్నా, సెల్ చేసేటప్పుడు నేను ఎంత అమ్ముతున్నా, 9 lakhs అమ్ముతున్నా. బట్ నాకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత పడ్డది, సో నేను ఎప్పుడైతే ఎక్వైర్ చేసుకున్నానో ఎస్ఎఫ్ఎస్లో ఏం చేసుకుంటాను, ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని చెప్పి రాసుకున్నాను 10 lakhs. అయితే ఇందులో ఒక 40% పోర్షన్ అమ్మేస్తున్నాను. అమ్మేసేటప్పుడు నా బుక్స్లో ఏం రాశాను, ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ క్యాన్సిల్ చేయడానికి నేను టు ఇన్వెస్ట్మెంట్ అని రాసుకుంటున్నాను. ఎంత, 4 lakhs. 4 lakhs అని ఎందుకు చెప్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ 4 lakhs ఇన్వెస్ట్మెంట్ 4 lakhs అని ఎలా చెప్పావు, ఎందుకంటే నేను పర్చేజ్ చేసింది ఎంత, 100%ని పర్చేజ్ చేసిందేమో 10 lakhsకి. ఓకే, వాడు మనకు ఫస్ట్ పాయింట్లోనే చెప్పాడు అది. మరి అందులోనే 40% అమ్ముతున్నానంటే 40% వాల్యూ ఎంత కడతాను నేను, 4 lakhs కదా, అది నా క్యారింగ్ అమౌంట్ కదా. ఇది క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది, సో దట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్. అంటే క్యారింగ్ అమౌంట్ ఎత్తపోని ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఏమైనా ఉంటుంది, దేనికి వెళ్తుంది, మామూలుగా ఎస్ఎఫ్ఎస్లో వేస్తున్నాం అనుకో, పిఎన్ఎల్కి పంపుతాం. కానీ ఇక్కడ ఏంటంటే కన్సాలిడేటెడ్ సిఎఫ్ఎస్లో రాస్తే కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎస్ఎఫ్ఎస్లో రాస్తున్నా, గెయిన్ ఆర్ లాస్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడరీ అడుగుతున్నాడు. ఇన్ సబ్సిడరీ నేను ఎస్ఎఫ్ఎస్లో వేస్తున్నాను కాబట్టి పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది 5 lakhs. డిస్పోజబుల్ ఎస్ఎఫ్ఎస్ లాజిక్ కాంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సిఎఫ్ఎస్. ఒకవేళ డిస్పోజల్ ఎస్ఎఫ్ఎస్లో జరిగితే
దాన్ని సిఎఫ్ఎస్, అదే ఎస్ఎఫ్ఎస్లోని డిస్పోజల్, సిఎఫ్ఎస్లో డిస్పోజల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5 lakhs వచ్చింది. అది ఏమడిగాడు, గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 lakhs, డన్. ఎందుకంటే ఇది సిఎఫ్ఎస్ వేసింది కాబట్టి. ఇందులో పాయింట్ టు బి అబ్జర్వ్ అన్నది ఇక్కడ పిఎన్ఎల్, ఇక్కడ డిఫరెన్స్ పిఎన్ఎల్కి వెళ్తుంది, కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ కాదు. ఎందుకంటే ఇది ఎస్ఎఫ్ఎస్లో వేస్తున్నాం కాబట్టి, రైట్. అది బాగా అబ్జర్వ్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇలిస్ట్రేషన్ 51. ఓకే, ఎంటిటీ ఏ సెల్స్ 30% in interest in its wholly owned subsidiary to outside investors in an arm's length transaction for 500 crores and retains 70% controlling interest in the subsidiary. యాక్చువల్గా నాకు నా సబ్సిడరీలో నాకు ఇప్పటిదాకా 100% హోల్డింగ్ నాదే. అయితే నేనేం చేశానంటే 30% ఇంట్రెస్ట్ని నేను అవుట్ సైడర్స్కి అమ్మేసానంట. ఎంతకు అమ్మేసాను, 500 crores అండ్ రిటైన్స్ 70% 70% కంట్రోల్ నా దగ్గర ఉంచుకున్నా. అంటే దాని అర్థం ఏంటి, డిస్పోజ్ వితౌట్ లాస్ ఆఫ్ కంట్రోల్, అంతే కదా. యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ ఈజ్ ఏ డిస్పోజల్ వితౌట్ లాస్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ఎంతకు అమ్ముతున్నావు? సో ఆడేమడిగాడు మనల్ని, హౌ షుడ్ ఎంటిటీ ఏ అకౌంట్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్. నాకు డబ్బులు వస్తాయి, నేను అమ్మేస్తే క్యాష్ ఏమి వెళ్ళిపోద్ది అంటే ఎన్సీఏ పెరుగుతుంది. అది ఆ రెండింటిలో తెలుసు కదా, క్యాష్ ఎంత వస్తుంది 500 crores రాసుకో. ఎన్సీఏ పెరుగుతుంది, ఎన్సీఏ ఎంత పెరుగుతుందో తర్వాత సంగతి, 30% పెరుగుతుంది. అంటే ఎన్సీఏని క్రెడిట్లో వేయాలి, కానీ ఎంతకు రాయాలన్నా మనకు తెలియదు, హోల్డ్ చేయి. నెక్స్ట్ చేద్దాం. At the time of the sale, the carrying value of the subsidiary's net assets in the consolidated financial statements of the entity A is, carrying value of the subsidiary net assets ఎంతట, ఇది చూడు ఇక్కడ నెట్ అసెట్స్ గురించి చెప్తున్నాడు. నెట్ అసెట్స్ ఆఫ్ ఎంటిటీ A is 1300 crore. Carrying value of net assets 1300 crore. Additionally, there is a goodwill of 200 crore. That arose on subsidiary's acquisition. Entity A initially accounted for NCI, representing present ownership interest in the subsidiary at fair value, and it recognizes insured. Entity A initially accounted for NCI, representing present ownership interest in the subsidiary at fair value. అది ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేస్తుందంట. NCI representing present ownership interest in the subsidiary at fair value and recognizes at fair value, and it recognizes subsequent changes in NCI in the subsidiary at NCI's proportionate share in the aggregate of net identifiable assets and associated goodwill. అంటే అది ఫెయిర్ వాల్యూలో ఎలా ట్రీట్ చేస్తుందో చెప్తుండే అంతే. ఆ ఛార్జ్ ఎన్సీఐ ఎలా చేస్తుందంటే అట్ సబ్సిడరీ ప్రొపోర్షనేట్ షేర్ ఇన్ ద అగ్రిగేట్, అంటే ఎన్సీఐ అంత హోల్డింగ్ 30%, ఆ 30% దేని మీద చేస్తుందట, నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ అండ్ అసోసియేటెడ్ గుడ్విల్. సింపుల్, ఆడేం చెప్తుందంటే ఫెయిర్ వాల్యూ మెథడ్లో చేస్తానని చెప్తున్నాడు. ఫెయిర్ వాల్యూ నార్మల్గా మనం ఎలా చేస్తాం, ఇంట్రెస్ట్ ప్లస్ గుడ్విల్, ఈ రెండు కలిపితేనే కదా ఫెయిర్ వాల్యూ. దీని మీద ఎన్సీఏ యొక్క పర్సంటేజ్ తీసుకుంటున్నాడంట, అదే వాడు చెప్పేది అక్కడ. హౌ షుడ్ ఎంటిటీ ఏ అకౌంట్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్, క్లియర్గా చెప్పాడు కదా. ఏ రేట్కి రికగ్నైజ్ చేస్తున్నాడో ఆడే చెప్పేశాడు. ఎసెట్స్ ఎంత చెప్పాడు, 1300 ప్లస్ 200 ఎంత వచ్చింది, 1500. ఆ 1500 మీద 30% చేసుకో, ఎంత వచ్చింది, 450 వచ్చింది. సో అదే కదా ఇక్కడ చేసింది మనం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఫెయిర్ వాల్యూకి ఇవ్వాలి. అది క్లియర్గా క్వశ్చన్లో కూడా చెప్పేశాడు కాబట్టి మనం ఇలా చేస్తాం. డిఫరెన్స్ అని ఉంటే దేనికి పంపాలి, కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ అని చెప్పి 50. డన్నా క్వశ్చన్. ఇది లాస్ ఆఫ్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ మనము నెక్స్ట్ లెట్ us గో టు ద కాన్సెప్ట్, బ్యాక్ టు కాన్సెప్ట్. ఇప్పటిదాకా డిస్పోజల్ ఇన్ షేర్స్ మనం చేసింది, డిస్పోజల్ ఆఫ్ షేర్స్ ఇన్ సబ్సిడరీ. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, ఇప్పుడు దాకా వితౌట్ లాస్ ఆఫ్ కంట్రోల్ చేసాం. లెట్ us ట్రై టు గో టు సెకండ్ కాన్సెప్ట్, విత్ లాస్ ఆఫ్ కంట్రోల్ కాన్సెప్ట్ని చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు చెప్పేది ఇక్కడ,
మనకి ఇప్పటిదాకా 80% స్టేక్ కంట్రోల్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే 70% స్టేక్ అమ్మేసాం. అంటే మేజర్ కంట్రోల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను హోల్డ్ చేసుకున్నది ఎంత రిటైన్డ్ ఓన్లీ 10%. నా 10% ఉంటే స్టేక్ ఇప్పుడు ఎన్సీఏ ఎంత అయిపోతుంది 90%. అంటే కంట్రోల్ నాకు మొత్తం లేదు. అది సిఎఫ్ఎస్లో ఎలా రికార్డ్ చేయమని చెప్తుంది దీన్ని. సిఎఫ్ఎస్లో డైరెక్ట్లీ అయితే బ్యాంక్ అకౌంట్ డెటార్. అవును, నువ్వు ఎప్పుడైతే అమ్మేసావో నీకేమవుతుంది, డబ్బులు వస్తాయి. డబ్బులు ఎందులో ఎంత పర్సెంట్ స్టేక్ అమ్మేసావు, 70% అమ్మేసావు. 70% స్టేక్కి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒకసారి సరే కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నేను చెప్తాను చూడు, చిన్న మిస్ అయ్యింట. ఫస్ట్ సెకండ్ కేసు ఏంటి, వితౌట్ లాస్ ఆఫ్ కంట్రోల్. నా కంట్రోల్ తగ్గిపోతుంది, విత్ లాస్ ఆఫ్ కంట్రోల్. సో ప్రీవియస్లీ నా స్టేక్ 80% ఉన్నది. ఇప్పుడు 70% అమ్మేసిన తర్వాత నా స్టేక్ ఎంత ఉంది, 10% ఉంది. అయితే ప్రీవియస్లీ నా బుక్స్లో 80% అంటే 80% ఉన్నప్పుడు నేనేమైతే నా దగ్గర కంట్రోల్ ఉంది కంపెనీది. అయితే మిగిలిన 20% నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నా బుక్స్లో రికార్డ్ చేసుకుంటాను కదా. అయితే నేను 70% అమ్మేసిన తర్వాత నాకు ఇంకేమాత్రం కంట్రోల్ లేదు కంపెనీలో. కంట్రోల్ లేనప్పుడు నేనేం చేశాను, ఇప్పటిదాకా నేను నా బుక్స్లో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని చూపించా. ఇప్పుడు నీకే కంట్రోల్ లేనప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ యువర్ కంపెనీ. సో నువ్వేం చేయాలి, నువ్వు ఆల్రెడీ నీ బుక్స్లో ఇప్పటిదాకా నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ రాసిన దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, డీరికగ్నైజ్ చేయాలి. సో దాన్ని పెంచాలంటే క్రెడిట్ సైడ్ వస్తుంది, దానికి క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, డెబిట్ చేస్తున్నా. సో డెబిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ పోతుంది. సో లెట్ us see. ఇక్కడ చూడు, ఫస్ట్ పాయింట్, నేను అమ్మేసా, నా స్టేక్ని అమ్మేసినప్పుడు నాకు ఏమొస్తుంది, ఫస్ట్ బేసిక్ బ్యాంక్ డబ్బులు వస్తాయి. నా దగ్గర ఉన్న ఇప్పటిదాకా సబ్సిడీలో ఉన్న అసెట్స్ అన్నీ నాయే కదా. ఇప్పుడు ఆ అసెట్స్ కూడా పోతున్నాయి. అసెట్స్ని డీరికగ్నైజ్ చేయాలంటే క్రెడిట్ సైడ్ వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ దాని మీద ఇప్పుడు నాకు ఇన్ని రోజులు దాని మీద ఉన్న గుడ్విల్ కూడా పోతుంది. ఓకే, డీరికగ్నైజ్. నెక్స్ట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ సైడ్ రాయాలని చెప్పా ఇప్పుడే. ఓకే, దాన్ని కూడా క్యాన్సిల్ చేశాను. జీబీపీ రిజర్వ్ ఏమైనా ఉంటుంది, ఏమైంది, పెంచాలంటే క్రెడిట్ సైడ్ పెంచాలి, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, డెబిట్ సైడ్ వేయాలి. అప్ టు హియర్ క్లారిటీయా ఎవ్రీథింగ్. ఇప్పుడు కొత్త పాయింట్ అబ్జర్వ్ చేయి, ఏంటంటే ఇప్పుడు నాకు కంట్రోల్ ఎంత ఉంది, 70% ఉంది నాకు. అంటే నాకు క్యాష్ డబ్బులు వచ్చి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. కానీ ఐఎన్ఈ ఎంత ఉంది ఇక్కడ 100%. నేను 90% 100% మ్యాచ్ చేయలేను కదా. మ్యాచ్ చేయాలంటే ఏంటి, నేను రీటైన్ చేసిన పర్సంటేజ్ ఎంత ఇప్పుడు కంపెనీలో 10%. సో ఇన్వెస్ట్మెంట్ రీటైన్డ్ అని చెప్పి అది రాస్తా 10%. ఎట్ ఫేర్ వాల్యూ రాసుకున్నప్పుడు ఏమైందంటే ఇది 100% అయింది, ఇది 100% అవుతుంది. సో దెన్ యూ కెన్ మ్యాచ్ నా బోత్. అవును, మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, మ్యాచ్ చేయొచ్చు. అప్పుడు నీకు డిఫరెన్స్ ఏమైనా ఉంటే ప్రాఫిట్ P&L పంపుతావు. ప్రాఫిట్ ఉంటే క్రెడిట్ సైడ్, లాస్ ఉంటే డెబిట్ సైడ్. డన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, నెక్స్ట్ నీకు వచ్చే డౌట్, అదర్ ఈక్విటీకి పంపకుండా ఇక్కడ P&Lకి ఎందుకు పంపుతున్నాం అంటే దిస్ ఈజ్ రియలైజ్డ్ గెయిన్ అనమాట. ఇది రియలైజ్డ్ గెయిన్ కానీ రియలైజ్డ్ లాస్ అయిపోద్ది కాబట్టి నేను P&Lకి పంపుతున్నాను. దిస్ ఈజ్ ద లాజిక్ ఎంటైర్. డన్. లెట్ us సాల్వ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్. నార్మల్గా నువ్వు ఏం చెప్తావు, ఇంకో పాయింట్ ఏంటంటే ద అబౌవ్ ఎంట్రీ ఈజ్ క్లోజింగ్ ఎంట్రీ ఇన్ CFS. నార్మల్గా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఇదేమన్నా నువ్వు బ్యాలెన్స్ షీట్లో వేసుకునేటప్పుడు CFSలో రాస్తావా ఇన్వెస్ట్మెంట్ రీటైన్డ్ అని చెప్పి, అక్కడ కూడా రాయు. ఇది జస్ట్ P&L కోసమే చేస్తాం. వీ డెబిట్ ఇన్వెస్ట్మెంట్ రీటైన్ సో దట్ బోత్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బికమ్స్ కంపారబుల్ 100% సో దట్ వీ కెన్ ఫైండ్ కరెక్ట్ P&L ఆన్ డిస్పోజల్. ఓకే, గోట్ ఇట్. So next question, let us go with question number 54. In March 2001, Sargajad. In March 2001, a group had 60% interest in subsidiary. Okay, నాకు పేరెంట్ని, నా సబ్సిడరీ నాకు 60% కంట్రోల్ ఉంది. దాని షేర్ క్యాపిటల్ ఎంతట 50,000 ఆర్డినరీ షేర్స్ ఉన్నాయట ఆ కంపెనీలో. ఓకే, ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద గుడ్ విల్ ఈజ్, ఆ కంపెనీలో గుడ్ విల్ యాజ్ ఆన్ 31st మార్చ్ 2001కి 20,000 ఉంది. క్యాల్కులేటెడ్ యూజింగ్ పార్షియల్ గుడ్ విల్ మెథడ్. ఇది ఎలా క్యాల్కులేట్ చేసాం, ఆడు పిఎస్ అనే మెథడ్లో గుడ్ విల్ క్యాల్కులేట్ చేశారట. ఓకే, ఆన్ 31st March 2000 అండ్ ఆప్షన్ టు హెల్డ్ బై ద మైనారిటీ షేర్ హోల్డర్స్. మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనమాట. ఓకే, మైనారిటీ షేర్ హోల్డర్స్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఏ ఫర్దర్ 25,000 ఆర్డినరీ షేర్స్ అట ఇన్ ద సబ్సిడరీ ఎట్ 12 per share రేజింగ్ 3 lakhs. ఇప్పుడు దాకా చెప్పింది ఒకసారి లెట్ us అండర్స్టాండ్.
ఇప్పుడు మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? పేరెంట్ ఒకటి ఉంది, నా ఎన్సీఏ ఒకటి ఉంది. మొత్తం మనకు స్టార్టింగ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 50,000 షేర్స్. అందులో 60% పేరెంట్ హోల్డ్ చేస్తుందంట. అంటే 50,000 × 60% 30,000, రిమైనింగ్ ఏమో 40% ఎన్సీఏ హోల్డ్ చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అది. ఆ తర్వాత 31 మార్చ్ 2000 నేను ఆప్షన్ ఎక్సర్సైజ్ అయితే మైనర్ షేర్ హోల్డర్స్ ఒక ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఎడిషనల్గా ఇంకో 25,000 షేర్స్ కొనుక్కుంటున్నారంట. అంటే మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం? కంపెనీలో టోటల్ షేర్స్ 50,000 షేర్స్ అని అనుకున్నాం. కాదట, దానికి ఇంకో 25,000 షేర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే 50 + 25,000 75,000 షేర్స్ మొత్తం టోటల్. ఓకే, ఈ 75,000 షేర్స్లో ఓకేనా, ఈ 75,000 షేర్స్లో వీడికి ప్రీవియస్గానే 20,000 షేర్స్ ఉన్నాయి. అది కాకుండా దానికి ఇంకా ఫర్దర్ అన్నాడు. ఫర్దర్ అంటే ఆ 20,000 ప్లస్ ఇంకో ఎక్స్ట్రా 25,000 షేర్స్ 20,000 + 25,000 షేర్స్ కొనుక్కున్నాడు. సో న్యూ ఇష్యూ టు ఎన్సీఏ హోల్డర్స్కి కొత్త ఇష్యూ ఎంత ఇప్పుడు ఇంకో 25,000 షేర్స్ ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి మొత్తం టోటల్ వచ్చేసి 45,000 షేర్స్ వెళ్ళి. ఓకే, డన్. మొత్తం 45,000 షేర్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. అయితే ఇది ఇప్పుడు వీళ్ళది మొత్తం టోటల్ 75,000 షేర్స్, వీళ్ళ దగ్గర 45,000 షేర్స్ ఉన్నాయంటే ఈ దగ్గర ఎంత ఉంటాయి? పేరెంట్ దగ్గర మిగిలినయే కదా. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ ద్వారా వస్తుంది అనమాట. ఎంత? 30,000. 30 + 45 75,000 కాబట్టి. అయితే ఇప్పుడు దాకా మనోడికి పేరెంట్ నిద్రపోతున్నాడు అనమాట. ఆడు కొనుక్కొని నాదే కంట్రోల్. అయితే ఈ లోపల ఎన్సీఏ వచ్చి వీడిని టేక్ ఓవర్ చేసింది. ఈ నిద్రపోతున్న టైంలో వీడు వచ్చి మొత్తం కంపెనీ కంట్రోల్ తీసేసుకున్నాడు. సో వీడిది ఎంత అయింది? ఇప్పుడు 40% అయింది. ఎన్సీఏ కంట్రోల్ ఏమో 60% వెళ్ళిపోయింది. సో దట్ మీన్స్ ఎలా వచ్చింది ఆ 40% 60%? సో 30,000 / 75,000 × 100 40%. డన్. ఇప్పుడు ఏమైంది? నాకు ఇప్పటిదాకా నాకున్న కంట్రోల్ పోయింది విత్ లాస్ ఆఫ్ కంట్రోల్. ఏది ఇక్కడ కాకపోతే మనోడు ఏం డిస్పోజ్ చేయలేదు, వీడేమో అమ్మలేదు, కానీ సైలెంట్గా వెళ్ళిపోయింది కంట్రోల్ వీడికి. సో అటువంటి కేసులో మనం ఎలా చేయాలి? ఓకేనా, ఫస్ట్ ఇన్ సిఎఫ్ఎస్ ఫర్ లాస్ ఆఫ్ కంట్రోల్ సిఎఫ్ఎస్ బుక్స్లో రాస్తాం. ఫస్ట్ ఏంది? బ్యాంక్ అకౌంట్ డేటా ఎప్పుడు నార్మల్ ఎంట్రీ. ఇందాక డిస్పోజల్ గురించి కాన్సెప్ట్ చెప్పాను కదా. డిస్పోజల్ నువ్వు అమ్మేవు అనుకో, నేను అమ్మినందుకు నాకు ఇన్ని డబ్బులు వచ్చాయని చెప్తాడు. కానీ నువ్వు అమ్మేవు ఎక్కడన్నా? నువ్వు అసలు అమ్మలేదు. క్వశ్చన్లో ఇక్కడ ఏంటి? నువ్వు ఇది చూసి మోసపోతావు. ఇక్కడ 25,000 ఆర్డినరీ షేర్స్ ఇన్ ద సబ్సిడరీ అట్ 12 per share రైజింగ్ 3 lakhs. అది నీ దగ్గర కొనుక్కున్నాడు, కంపెనీ దగ్గర కొనుక్కున్నాడు, సబ్సిడరీ దగ్గర. అది నీ దగ్గర కాదు కొనుక్కున్నది, నువ్వు అమ్మితేనే కదా. సో ఏమైంది? బ్యాంక్లో నథింగ్ విల్ కమ్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి? నీ దగ్గర ఉన్న ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ పోతాయి. ఓకే, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎంత ఉంది వాల్యూ? చూడు, క్వశ్చన్లో చెప్పాడు ద నెట్ అసెట్స్. ఒకసారి చూడు, ది నెట్ అసెట్స్ ఆఫ్ ద సబ్సిడరీ ఇన్ ద కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రయర్ టు ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్ వర్ 4,50,000. నీ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి క్యారింగ్ వాల్యూకి? 4,50,000. సో కంప్లీట్ నెట్ అసెట్స్ వెళ్ళిపోతాయి. సో 100% ఈజ్ గోయింగ్. సో ఇందాక చదివిన కాన్సెప్ట్కి ఇంటర్లింక్ చేసుకుంటే చదువుదాం. ఇది ఏదో 100% వెళ్ళిపోతుంది. నా ఎన్సీఏ కంట్రోల్ ఆల్రెడీ ఎంత ఉంది? నాకు ఇందులో స్టార్టింగ్ 40% ఉంది, దాన్ని కూడా డీరికగ్నైజ్ చేయాలి. ఇది 40%. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఓకే చూడు, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎన్సీఐ ఎంత, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఆడేమన్నాడు? నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అసలు ఆడికి క్వశ్చన్ ఏమి అడిగాడు మనం చేయమని? క్యాల్కులేట్ ద గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడరీ డ్యూ టు గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా డ్యూ టు ఆప్షన్ ఎక్సర్సైజ్ బై మైనారిటీ షేర్ హోల్డర్స్. మైనారిటీ షేర్ హోల్డర్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ చూడు, గుడ్ విల్ ఎలా క్యాలిక్యులేట్ చేసేట? పార్షియల్ గుడ్ విల్ మెథడ్ అట. క్యాలిక్యులేటెడ్ యూజింగ్ పార్షియల్ గుడ్ విల్ మెథడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద పార్షియల్ గుడ్ విల్ మెథడ్? పిఎస్ఎన్ఏ మెథడ్ని పార్షియల్ గుడ్ విల్ మెథడ్ అంటాం. పిఎస్ఎన్ఏ మెథడ్ ఏంటి? ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్నే తీసుకుంటాం. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎంత ఇక్కడ? ఒకసారి సో లెట్ us see. ఇప్పుడు ఎన్సీఏ అనేది ఎంతకు రికార్డ్ చేయాలన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఏ ఎంతకు రికార్డ్ చేస్తావు? నీకు పార్షియల్ గుడ్ విల్ వాల్యూ మెథడ్ అన్నాడు కాబట్టి టోటల్ ఐఎన్ఏ మీద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ మల్టిప్లై చేస్తాం. ఐఎన్ఏ ఎంత? టోటల్ ఐఎన్ఏ ఇప్పుడే కదా క్యాలిక్యులేట్ చేసావు. నెట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది? 4,50,000 ఉంది. ఓకే, 4,50,000. సో నువ్వేం చేస్తావు అంటే ఈ 4,50,000
4,50,000 ఇంటూ ఎన్సీఏ యొక్క కంట్రోల్ ఎంతనన్నా నీ దగ్గర ఉన్నదాన్ని రికార్డ్ మైనస్ చేస్తాను. ఎందుకు మైనస్ చేస్తున్నా అర్థమవుతుందా? ఎందుకంటే నేను ప్రీవియస్గా నేను ఏమవుతున్నాను, మేజర్ కంట్రోల్ నా దగ్గర ఉందా. సో నా దగ్గర ఉన్నప్పుడు నేను కంట్రోల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మేజర్ కంట్రోల్ని, లేని వాళ్ళు ఏమవుతున్నారు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. అంటే నా బుక్స్లో అప్పుడు నేను ఎలా రికార్డ్ చేసుకున్నాను, ఐఎమ్ ద మేజర్ కంట్రోల్, మిగిలిన వాళ్ళు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. సో అదర్స్ ఎవరి దగ్గర అయితే కంట్రోల్ ఉండదో ఇప్పటిదాకా నా బుక్స్లో వాళ్ళు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి చూపించాను. సో నా బుక్స్లో చూపించిందని డీరికగ్నైజ్ చేయాలి. అందుకనే 4,50,000 ఇంటూ 40% చేసి డీరికగ్నైజ్ చేసేస్తున్నాను. మొత్తం ఐఎన్ఏ పార్షియల్ గుడ్ విల్ వాల్యూ ఇంటూ 40% చేసి ఎంత వచ్చింది, 1,80,000. సో డన్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ మెయిన్ ఇంట్రెస్టింగ్, మన బుక్స్లో ఎంత ఉంది గుడ్ విల్ వాల్యూ, ఇది కూడా టైప్ ఆఫ్ ఎసెటే కాబట్టి మనకి దాన్ని కూడా ది క్యారింగ్ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ 20,000. దాన్ని కూడా మనం డీరికగ్నైజ్ చేయాలి గుడ్ విల్ని 20,000. సో మెయిన్ పాయింట్కి వచ్చాయి. ఇంకా ఏంటంటే మన దాకా ఇప్పుడు మనం ఇంకా రిటైన్ చేసింది ఎంత, 60% రిటైన్ 40% రిటైన్ చేసాం ఇప్పుడు కంపెనీలో, రైట్. 40% రిటైన్కి మన దగ్గర ఉన్న షేర్స్ 30,000. ఇప్పుడు ఈ రిటైన్ మన పిఎస్ఎన్ఏ మెథడ్లో ఉన్నాం. ఓకే, పిఎస్ఎన్ నార్మల్గా మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఐఎన్ఏని మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి మన వాల్యూని ఫేర్ వాల్యూ ఒకటి, పిఎస్ఎన్ఏ మెథడ్ ఒకటి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పిఎస్ఎన్ఏ మెథడ్ అంటే ఏంటి, ఐఎన్ఏ ప్లస్ గుడ్ విల్ చేస్తే ఫేర్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ వీడు సింపుల్గా ఎలా చేసాడంటే ఎక్కువ ఆలోచించకుండా సింపుల్గా ఈ క్వశ్చన్లో డిఫరెంట్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న షేర్స్ ఎన్ని, 30,000 షేర్స్ రీటైన్ చేసుకున్నాయి. ఆ రీటైన్ చేసుకున్న దాని వాల్యూ కావాలి నీకు, రీటైన్ అంటే ఫేర్ వాల్యూ కావాలి దాని ఫేర్ వాల్యూ ఎలా వస్తుంది, అంతే కదా. క్వశ్చన్లో చూడు ఒకసారి, అదే కాన్సెప్ట్లో ఇక్కడ చూస్తే కాన్సెప్ట్లో రీటైన్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూ తీసుకోమని చెప్తున్నాడు. అయితే మనం రీటైన్ చేసిన షేర్స్ ఎన్ని, ఇక్కడ సింపుల్గా 30,000 షేర్స్ మనం రీటైన్ చేసాం. దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 12 per షేర్ అంట. సో 30,000 షేర్స్ ఇంటూ 12 చేస్తే 3,60,000 అయింది. సో యాజ్ పర్ ఐసీ ఎలా చేస్తాను అనమాట. సో నా ఫెయిర్ వాల్యూ కింద ఇన్వెస్టెడ్ రీటైన్డ్ అని చెప్పి 3,60,000 నేను డెబిట్ సైడ్ వేసుకుంటా. అప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడు రీటైన్ పర్సెంట్ ఎంత, 60%. నేను రీటైన్ చేసిన 60%, ఇదేమో ఎన్సీఏ 40%. ఇప్పుడు 100% అయిందా, ఇది ఇప్పుడు 100% కంపేర్ చేసుకోవచ్చు కదా. డిఫరెన్స్ని పిఎన్ఎల్కి పంపుతాం. డిఫరెన్స్ని పిఎన్ఎల్ పంపితే ఇప్పుడు ఏమైంది, ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఆన్ డిస్పోజల్ ఎంత వచ్చింది, 70,000. దట్స్ ఇట్, ఆన్సర్ అయిపోయింది. కానీ నార్మల్గా ఫెయిర్ వాల్యూ మెథడ్ అంటే ఫెయిర్ వాల్యూ అనేది ఎలా రికగ్నైజ్ చేస్తామంటే ఐఎన్ఏ ప్లస్ గుడ్ విల్. ఐఎన్ఏ ఎంత వచ్చింది మనకి ఇక్కడ క్వశ్చన్లో 4,50,000, గుడ్ విల్ ఏమో 20,000 ఇచ్చాడు. 2 ఇంటూ రీటైన్ పర్సెంట్ 40% కదా. సో ఇలా చేయాలి. కానీ ఇక్కడ ఐసీ ఇలా చేయదు. సో ఈ మెథడ్ పట్టించుకోకుండా గో విత్ దిస్ ఫ్లో, దట్స్ ఇట్.